మనం ఈ వీడియోలో రిగిఫై అనే ఒక యాడ్ ఆన్‌ను ఉపయోగించి ఒక హ్యూమన్ క్యారెక్టర్‌కు ఒక రిగ్‌ను మనం ఎలా అప్లై చేయవచ్చు? అలాగే దాన్ని ఉపయోగించి మనం యానిమేషన్స్‌ని ఎలా చేయవచ్చు? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. మనం బ్లెండర్‌లో రిగిఫై అనే యాడ్ ఆన్‌ను ఉపయోగించడానికి ముందు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దానికి బ్లెండర్ సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్ అనే ఒక బటన్ నొక్కితే బ్లెండర్ ప్రిఫరెన్సెస్ ఓపెన్ అవుతాయి. ఇందులో యాడ్ ఆన్స్ అని ఒక ట్యాబ్ ఉంది. రకరకాల ట్యాబ్స్ ఉన్నాయి. ప్రిఫరెన్సెస్ అన్నీ మనం దీనిలో సెట్ చేయవచ్చు. ఇందులో యాడ్ ఆన్స్ అని. దీనిలో ఏ యాడ్ ఆన్స్ మనకు ఉన్నాయని దీనిలో చూపిస్తోంది. చూడండి, కొన్ని యాడ్ ఆన్స్ టిక్ ఉంది. అంటే అవి ఎనేబుల్ అయ్యి ఉన్నాయని. సో, రిగిఫై ఎనేబుల్ అయిందో లేదో చూడాలంటే ఇక్కడ సెర్చ్ అని ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ మనం రిగిఫై రిగిఫై అని టైప్ చేస్తే రిగిఫై అనే రిగిఫై అనే ఒక యాడ్ ఆన్ కనిపిస్తోంది. ఇందులో నేను దీన్ని టిక్ చేశాను. బై డిఫాల్ట్ అది టిక్ ఉండదు. మనం దీన్ని ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేశాక ఇక్కడ కింద మెనూలో పోయి సేవ్ ప్రిఫరెన్సెస్ అనే బటన్ నొక్కితే మనం సెలెక్ట్ చేసిన ఈ ప్రిఫరెన్స్ అంటే ఇది ఎనేబుల్ చేసింది సేవ్ అవుతుందన్నమాట. దీన్ని కొట్టేస్తే ఇప్పుడు మనకు రిగిఫై అనే యాడ్ ఆన్ మన బ్లెండర్లో ఉంటుంది. ఇది మొదటి భాగం. రెండోది, మనము ఒక 3D మోడల్‌ను ఉపయోగించాం. ఆ 3D మోడల్ నేను తయారు చేయలేదు. అది జాల విహరణలో నేను వెళ్ళి వెతికి తీసుకొచ్చాననమాట. మనము స్కెచ్ ఫ్యాబ్ SKETCHFAB స్కెచ్ ఫ్యాబ్ అని గూగుల్‌లో వెతికితే sketchfab.com అని ఒక వెబ్‌సైట్ ఉంది చూడండి. ఇది ఓపెన్ అవుతోంది. ఇందులో అనేక 3D మోడల్సు ఆహ్, అంటే అమ్మకానికి ఉన్నాయి, ఉచితంగా ఉన్నవి ఉన్నాయి. వాటిలో సీసీ లైసెన్స్ అని ఒకటుంటుందన్నమాట. క్రియేటివ్ కామన్స్ ఏదో. ఆహ్, వాటిని వాటిని మనము ఉపయోగించవచ్చు. అయితే వాటి గురించి మనము ఆహ్, మన ఎక్కడ ఉపయోగిస్తామో అక్కడ మనం దాన్ని మెన్షన్ చేయాలి. ఫలానా చోటు నుంచి నేను డౌన్‌లోడ్ చేశాను. కాబట్టి ఈ స్కెచ్ ఫ్యాబ్ వెబ్‌సైట్‌లో నేను ఉపయోగించిన మోడల్ పేరు జేమ్స్ రియలిస్టిక్. రియలిస్టిక్ ఇక్కడ ఉంది చూడండి. జేమ్స్ రియలిస్టిక్ మేల్ క్యారెక్టర్ అని ఉంటుంది. ఇది నేను డౌన్‌లోడ్ చేశాను. దీన్ని ఎవరో స్టామియర్ ట్యూనిక్ అనేతను చేసి పెట్టాడనమాట. సో, ఇది ఉచితంగా ఉంది. అన్నీ ఉచితంగా ఉండవు ఈ వెబ్‌సైట్‌లో. కొన్ని మోడల్స్ ఆహ్, ఫర్ కొంత డబ్బులకు ఉంటాయన్నమాట. ఉచితంగా ఉన్నవి ఇట్లా పైన చూడండి, ఇట్లా డౌన్‌లోడబుల్ ఆహ్, సింబల్ ఉంటుంది. సరే. మనము ఇందులో చూడండి, ఇందులో ఇది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌ను మనము డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇక్కడ కింద డౌన్‌లోడ్ 3D మోడల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇందులో చూడండి, సీసీ అట్రిబ్యూషన్ ఆథర్ మస్ట్ బి క్రెడిటెడ్. నేను చేశాను. నా డిస్క్రిప్షన్‌లో కూడా ఈ క్రెడిట్స్ పెడతాను. ఇక్కడ కాపీ క్రెడిట్స్ అంటే క్రెడిట్స్ కాపీ అయిపోతాయి. దాన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే ఫలానా అతను చేశాడు అని మెన్షన్ చేయడం. ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ నొక్కితే బ్లెండ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. అలా డౌన్‌లోడ్ చేసిన ఫైల్ ఒక జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని నేను నా డెస్క్‌టాప్‌లో ఉన్నటువంటి యూట్యూబ్ లెసన్స్ ఫోల్డర్‌లో ఆహ్, రిగిఫై అనే ఒక సబ్ ఫోల్డర్‌లో పెట్టాను. ఈ జిప్ ఫైల్‌ని మనం రైట్ క్లిక్ చేసి ఆహ్, ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఒక 3D మోడల్స్ అనే ఒక 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 ఫోల్డర్‌లో ఎక్స్ట్రాక్ట్ అయింది. జేమ్స్ ఆ పేరుతో ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇందులో సోర్స్‌లో వెళ్తే జేమ్స్ డాట్ బ్లెండ్ అనే ఒక ఫైల్ ఉంది. మనం బ్లెండర్‌లో వెళ్ళి ఆ ఫైల్‌ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ డెస్క్‌టాప్ యూట్యూబ్ లెసన్స్. ఇందులో యానిమేషన్‌లో రిగిఫై మోడల్స్, దీనిలో సోర్స్, ఈ ఫైల్ ఓపెన్. ఇక్కడ ఇది ఏదో వేరే వర్షన్‌లో చేశారు వాళ్ళు. వేరే చాలా ఎడిటర్ హ్మ్. వేరే వేరే ఎడిటర్స్‌ని ఇక్కడ పెట్టున్నారు. మెటీరియల్ అంతా క్రియేట్ చేశారు. ఇప్పుడు మెటీరియల్ ఉందా లేదా చూద్దాం మనం.
ఇక్కడ మెటీరియల్ వ్యూపోర్ట్ షేడింగ్లో మెటీరియల్ అని నొక్కితే మెటీరియల్ ఉంది. చూడండి మెటీరియల్ కళ్ళు కనిపిస్తున్నాయి, వీడికి డ్రెస్ ఉంది, మెటీరియల్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఉపయోగించవచ్చు. అయితే ఇవన్నీ తీసేసి మళ్ళీ మనం చేసే బదులు ఏం చేద్దామంటే కొత్త బ్లెండర్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేద్దాము. చేసి దీనిలో ఉన్న డిఫాల్ట్ క్యూబ్ నేను డిలీట్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏమున్నాయి క్యారెక్టర్స్, ఇక్కడ హెచ్జి బాడీ, హెచ్జి ఐస్ వేరే ఉంది, బాడీ వేరే ఉంది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి నేను కాపీ ఆబ్జెక్ట్స్ అంటాను, కాపీ ఆబ్జెక్ట్స్ అంటాను అని నేను కొత్తగా ఓపెన్ చేస్తున్న దీనిలో ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఆబ్జెక్ట్స్ అంటాను. ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చాయి. సో మనకు సుపరిచితమైనటువంటి లేఅవుట్ వర్క్ స్పేస్లో ఉంది. అందుకే ఆ ఫైల్ను క్లోజ్ చేస్తాను. ఈ ఫైల్ ఇంకా క్లోజ్ చేస్తాను. దీనిలో మెటీరియల్స్ వచ్చాయా చూడడానికి నేను మెటీరియల్ నొక్కితే మెటీరియల్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకు 3D మెష్ ఉంది. ఈ మెష్ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఈ 3D వ్యూ ఉంది కదా, చూడండి ఇక్కడ ఈ వర్క్ స్పేస్ను ఎడిటర్ టైప్ను 3D వ్యూ పోర్ట్ అంటాను. ఈ 3D వ్యూ పోర్ట్లో నేను ఎన్ అని ప్రెస్ చేస్తే పక్కన ఒక మెనూ వస్తుంది. ఇందులో ఐటమ్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఐటమ్ ట్యాబ్లో దీని లొకేషన్ 000 ఉంది, రొటేషన్ -0.0009 అని ఉంది. కాబట్టి మనం ఈ రొటేషన్ వీటిని అన్నింటిని కూడా మనం 0 చేయాలి. చేయడానికి ఇక్కడ ఆబ్జెక్ట్లో వెళ్ళి అప్లై అని రొటేషన్ అనొచ్చు, లేదు అప్లై ఆల్ ట్రాన్స్ఫార్మ్స్, రొటేషన్, స్కేలు, లొకేషన్ 3 అప్లై. ఇప్పుడు రొటేషన్ 0 అయిపోయింది. స్కేల్ 111 కరెక్ట్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ హ్యూమన్ ఐస్ సెలెక్ట్ చేస్తే దీనికి కూడా ఏదో రొటేషన్ ఎక్స్ కొంచెం ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం అప్లై ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. సో కళ్ళు కూడా చూడండి, కళ్ళు వేరే ఆబ్జెక్ట్. నేను మూవ్ చేస్తే తెలుస్తుంది. చూడండి కళ్ళు వేరే ఆబ్జెక్ట్స్. చూడండి ఎంత బాగా చేశారు, టెక్స్చర్ అంతా అప్లై చేశారు, ఐబ్రోస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం వీడిని ఉపయోగించవచ్చు ఈ క్యారెక్టర్ని. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినప్పుడు దీని లొకేషన్ 000 ఉంది, రొటేషన్ 00 ఉంది, స్కేల్ 11 ఉంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ వీడి హైట్ చూస్తే 1.75 మీటర్స్ ఉంది. సో ఇది నార్మల్ ఒక క్యారెక్టర్ హైట్, కాబట్టి కరెక్ట్ ఉందన్నమాట. స్కేల్ కూడా కరెక్ట్ ఉంది. ఇప్పుడు 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూలో వచ్చామన్నమాట. ఇప్పుడు మనము ఒక రిగిఫైని ఎట్లా ఉపయోగించాలని చూద్దాం. దీనిలో యాడ్ మెనూలో, ఈ 3D వ్యూ పోర్ట్లో యాడ్ మెనూలో ఆర్మేచర్లో వెళ్తే ఇక్కడ మనం రిగిఫై యాడ్ ఆన్ ఎనేబుల్ చేసింటే, చేయకపోతే ఓన్లీ సింగిల్ బోన్ అనే ఒకటి ఉంటుంది, మిగతా ఏముండవు. ఎనేబుల్ చేస్తే ఈ కింద కనిపిస్తుంది చూడండి, హ్యూమన్ మెటారిక్, అనిమల్స్, క్యాట్, హార్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బేసిక్లో హ్యూమన్ బేసిక్ మెటారిక్గా ఉన్నాయి. సో మనకి హ్యూమన్ మెటారిక్ ఉపయోగించవచ్చు. ఇది చాలా కాంప్లికేటెడ్ మెష్. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫేస్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఫేస్ మొత్తం మనం రిగ్ అప్లై చేసి మనం ఎక్స్ప్రెషన్లన్నీ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ వేళ్ళన్నీ ఉన్నాయి. ఇది కొంచెం డీటెయిల్డ్ మెష్, డీటెయిల్డ్ రిగ్ అన్నమాట, ఆర్మేచర్. మనం ఎక్కడ నుంచి చూసాం, దీన్ని యాడ్ చేసాము ఆర్మేచర్, దీన్ని ఆర్మేచర్ అంటారు అన్నమాట. ఇవన్నీ బోన్స్ ఆర్మేచర్. కాబట్టి నేను కంట్రోల్ జెడ్ అంటాను, అది వెళ్ళిపోయింది. యాడ్ అనొచ్చు, లేదు షిఫ్ట్ ఏ బటన్ ప్రెస్ చేయొచ్చు. షిఫ్ట్ ఏ బటన్ ప్రెస్ చేస్తే అందులో ఆర్మేచర్లో ఇది డీటెయిల్డ్ అనుకున్నా. బేసిక్లో ఇక్కడ హ్యూమన్ మెటారిక్ అని ఉంటుంది, అది నొక్కుతా. దీనిలో చూడండి, హెడ్ ఊరికే ఒక బోన్ ఉంది అంతే, చెయ్యి కూడా ఒకటే ఒక బోన్ ఉంది. కాబట్టి ఇది సింపుల్. మనము ఈ వీడియోలో దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ బోన్ సెలెక్ట్ అయి ఉండగా ఇక్కడ డాటా అని ఒక ట్యాబ్ ఉంది. ఈ పక్కన మెనూలో అన్ని రకరకాల రెండర్, అవుట్పుట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో డాటా అని ఉంటుంది.
ఇందులో వెళ్తే వ్యూ పోర్ట్ డిస్‌ప్లే అని ఉంటుంది. ఇందులో ఇన్ ఫ్రంట్ అనే ఒక చెక్ బాక్స్‌ని మనము టిక్ చేస్తే మన మెష్ ఎప్పుడూ ఆబ్జెక్ట్ ముందు కనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ అది ఆబ్జెక్ట్ లోపలే ఉంది. కానీ మనకు ఆబ్జెక్ట్ ముందే కనిపిస్తుందన్నమాట. చూడండి ఇందులో ఆహ్, క్యారెక్టర్ అంతా బావుంది. ఇక్కడ బ్రెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫిమేల్ క్యారెక్టర్‌కైతే వీటిని కూడా అనిమేట్ చేయొచ్చన్నమాట. కాబట్టి ఇందులో మనం ఏం చేస్తాను, నేను ఎడిట్ మోడ్‌లో వెళ్తా. వెళ్ళి ఈ బ ఆహ్, ఈ 2 బ్రెస్ట్ సంబంధించిన 2 సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాను. డూ యూ వాంట్ టు డిలీట్ బోన్స్ అంటే యెస్ పోయాయి. ఇప్పుడు మళ్ళా నేను ఆబ్జెక్ట్ మోడ్‌లో వస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన లొకేషన్‌ని చూస్తే 000 ఉంది. రొటేషన్ 00 ఉంది. 100 ఉంది. ఓకే. కాకపోతే మన వీడి క్యారెక్టర్ కంటే చాలా హైట్‌లో ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం, దీని ఆరిజిన్ ఎక్కడుంది? 000 దగ్గర ఉంది కదా! లొకేషన్ 0 అంటే ఆరిజిన్ అక్కడే ఉంది. కాబట్టి మనం ఎస్ నొక్కితే స్కేల్ అవుతుందన్నమాట. ఎస్ నొక్కి ఇలా నేను కిందికి మూవ్ చేస్తా. కరెక్ట్‌గా మన క్యారెక్టర్ హైట్ సరిపోయేట్లా పెడతా. పెడితే ఇప్పుడు స్కేల్ పాయింట్ ఇక్కడ చూడండి 883 అయింది అన్నిట్లోను. మనం దీన్ని అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ అప్లై ఆల్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఉంది. సో, స్కేల్ ఇదంతా 1 అయిపోయింది ఇప్పుడు. బావుంది. ఇప్పుడు ఇది ఒక మెష్ ఉంది. దీన్ని మన ఒక ఆర్మేచర్. దీన్ని మన మెష్‌కు మనము కరెక్ట్‌గా సెట్ చేయాలి ఫస్ట్. అది మొట్టమొదటి స్టెప్. చేయడానికి ఎడిట్ మోడ్‌లో వెళ్ళాలి. ఎడిట్ మోడ్‌లో వెళ్ళి ఇప్పుడు చూడండి ఈ బోన్‌ని ఇట్లా సెలెక్ట్ చేయొచ్చు. ఈ బోన్స్ ఉన్నాయి చూసారా? ఈ బోన్స్‌కు ఇది హెడ్ అంటారు. ఈ ముందున్న దాన్ని హెడ్ అంటారు. ఇది టెయిల్ అంటారు. మనం హెడ్‌ని పట్టుకొని మూవ్ చేయొచ్చు. చూడండి జీ అని నేను జీ అంటే గ్రాబ్ అంటే మూవ్ అని అనమాట. జీ అని మనం మూవ్ చేస్తున్నాం. అట్లా ఈ టెయిల్‌ని పట్టుకొని జీ అని మూవ్ చేయొచ్చు. చూడండి ఈ బోను, ఈ బోను 2 కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ బోనుకు, ఈ బోను పేరెంట్ అన్నమాట. కాబట్టి ఆహ్, ఈ బోన్‌ని మూవ్ చేస్తే మనం సపోజ్ ఈ బోన్‌ని మూవ్ చేస్తే, ఆ బోన్ కూడా ఎఫెక్ట్ అయితుంది. కానీ ఈ బోన్ సెపరేట్‌గా మూవ్ చేయొచ్చు. కానీ ఈ 2 కనెక్టెడ్ అంటే పేరెంట్ ఒకటి, కనెక్టెడ్ 2 ఈ 2 కనెక్ట్ అయ్యాయి. అంటే రెండిటికి అంటే దీని హెడ్, దీని టెయిల్ ఒకటే అన్నమాట ఆబ్జెక్ట్. సరే. ఇప్పుడు మనము ఈ చేయి సంబంధించిన ఈ 3 బోన్స్ సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేద్దాం. రొటేట్ చేసే ముందు ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఎప్పుడైతే ఏదైనా ఆర్మేచర్ ఎడిట్ మోడ్‌లో గానీ, పోజ్ మోడ్‌లో గానీ ఎడిట్ మోడ్‌లో ఉంటే హ్మ్. ఎడిట్ మోడ్‌లో ఉంటే ముఖ్యంగా ఇక్కడ పైన ఒక సిమెట్రీ అని ఒక ఇది కనిపిస్తుంది. ఎక్స్‌లో సిమెట్రికల్ అంటే మనము ఒకవైపు చేస్తే ఆహ్, ఒక భాగంలో అంటే ఇదొచ్చేసి ఈ క్యారెక్టర్‌కు లెఫ్ట్ హ్యాండ్ గదా! లెఫ్ట్‌లో చేస్తే ఆ మార్పు రైట్ సైడ్ కూడా వచ్చేట్లా చేయాలంటే ఈ పక్కన ఎక్స్ ఉంది చూడండి దాన్ని నొక్కాలి. చూడండి ఇక్కడ పెడితే ఇదొస్తుంది. అప్లై చేంజెస్ టు మ్యాచింగ్ బోన్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. కాబట్టి ఆహ్, ఇది ఆన్‌లో పెడితే మనం ఇప్పుడు చూడండి జీ అని వీటిని మూవ్ చేస్తే మనం లెఫ్ట్ హ్యాండ్‌ని మూవ్ చేస్తుంటే రైట్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్ ఎట్లుందంటే కరెక్ట్ సిమెట్రికల్‌గా ఉంది సెంటర్‌కు. కాబట్టి బోన్స్ కూడా సిమెట్రికల్‌గా పెట్టాల్సొస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఈ మిర్రర్ అనే ఆప్షన్‌ని అంటే ఆహ్, పెట్టుకుంటే అంటే ఒకవైపు వచ్చేస్తే ఇంకోవైపు కూడా అదే మార్పు అప్లై అయ్యేటట్లా పెట్టుకుంటే మనకు ఉపయోగం. కాబట్టి అది ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఆర్ నొక్కుతాను రొటేట్. ఈ చేతికి సమాంతరంగా ఇట్లా చేసి జీ అని ఇట్లా మూవ్ చేస్తాను. రఫ్‌గా ఇలా పెట్టాం. ఇప్పుడు మనము దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడండి నేను జూమ్ చేయడానికి నా మౌస్ స్క్రోల్ ఇది ఉంటుంది కదా! వీల్ దాన్ని రొటేట్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని ఆహ్, షిఫ్ట్ పట్టుకొని మౌస్ ఆ స్క్రోల్ వీల్‌ని ప్రెస్ చేసి ఇట్లా లాగితే పాన్ అవుతుందన్నమాట. అట్లా కాకుండా ఊరికే మౌస్ బటన్ పట్టుకొని ఇట్లా లాగితే రొటేట్ అవుతుంది. 1 ప్రెస్ చేశాను. ఫ్రంట్ వ్యూ వస్తాను. సో, ఇప్పుడు ఈ ఈ బోన్స్‌ని కరెక్ట్‌గా మనము ఆహ్, చెయ్యి ఎంతవరకు ఉంటుంది? సో, ఇక్కడ వరకు ఉండొచ్చు అనుకోవచ్చు. ఈ పాయింట్ జీ అని ఈ జాయింట్ దగ్గర పెడదాం. ఇక్కడ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా ఇటువైపు కూడా చేంజ్ అవుతుంటుందన్నమాట. అది ఈ ఇది ఆన్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు దీన్ని పట్టుకొని జీ అని ఇక్కడ పెడతాను.
ఇది బాగానే ఉంది. జీ అలా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో బాగానే కనిపిస్తుంది. కానీ టాప్ వ్యూలో వెళ్తే ఇప్పుడు నేను నంబర్ ప్యాడ్‌లో 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూలో వెళ్తాను. చూస్తే చూడండి ఇది వెనకలుంది. 3 ప్రెస్ చేస్తే రైట్ వ్యూ వస్తుంది. రైట్ వ్యూలో మొత్తం బాడీ అంతా క్యారెక్టర్ అంతా బాడీ మధ్యలోనే ఉంది. కాబట్టి నేను నంప్యాడ్‌లో 7 నొక్కి పైకెళ్తాను. ఇది వెనకలున్నాయి. వీటిని కింద ముందు మూవ్ చేయాలి. కాబట్టి జీవై అంట. వై డైరెక్షన్‌లో ఇట్లా ముందు మూవ్ చేయొచ్చు. తర్వాత ఇది కూడా అంతే జీవై. వై డైరెక్షన్‌లో ఇట్లా ముందు మూవ్ చేయొచ్చు. ఇది కూడా పట్టుకొని జీవై అని వై డైరెక్షన్‌లో ఇట్లా ముందు మూవ్ చేస్తాం. ఇప్పుడు కరెక్ట్‌గా చెయ్యి ఎట్లుంటే అట్లుంది. మనం ఫ్రీగా ఇంకోసారి మూవ్ చేసుకోవచ్చు ఎట్లా కావస్తే అట్లా. సో, ఈ చెయ్యి కరెక్ట్‌గా 3 డీ మోడల్‌లో ఫ్రంట్ వ్యూ 3 డీ మోడల్‌లో కరెక్ట్‌గా ఉంది. ఫ్రంట్ వ్యూలో కరెక్ట్ ఉంది. టాప్ వ్యూలో కరెక్ట్ ఉంది. రైట్ వ్యూలో కూడా కరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మనం కొంచెం దీన్ని ఇట్లా ఇట్లా పెడదాం. రైట్ వ్యూలో కూడా కరెక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రంట్ వ్యూలో కరెక్ట్గా కనిపిస్తుంది. టాప్ వ్యూలో కూడా కరెక్ట్గా ఉంది. ఇంకొంచెం వెనక్కి అలా జరపచ్చు. ఓకే, చాలు. చెయ్యి బాగానే ఉంది. ఇప్పుడు ఈ మోడల్ ఈ మిగతా బోన్స్ అన్నీ చూద్దాం. ఇది కరెక్ట్‌గా ఉన్నాయి. సెంటర్‌లో ఉన్నాయి. అంటే ఈ శరీరానికి ఒక రకంగా సెంటర్‌లో ఉన్నాయి. కరెక్ట్‌గా ఉన్నాయి. అయితే ఈ తలకాయ, ఈ గొంతుకు 2 బోన్స్ ఉన్నాయి. 2 బోన్స్ ఉన్నాయి దీనిలో. కాబట్టి మనం దీన్ని ఈ కింద బోన్‌ని కొంచెం ఇట్లా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటే ఈ బోను ఇక్కడ కామన్ ఇది లేదన్నమాట. అంటే ఈ 2 బోన్స్ కనెక్టెడ్ కాదు. కానీ ఈ 2 పాయింట్స్‌ని మూవ్ చేయకూడదు. రెండిటిని కలిపే మూవ్ చేయాలి. కాబట్టి ఇట్లా నేను జస్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయకుండా ఇట్లా పక్కన క్లిక్ చేసి ఇట్లా ఒక రెక్టాంగిల్ లాగా సెలెక్ట్ చేస్తే 2 సెలెక్ట్ అవుతాయి. మూవ్ చేస్తే 2 మూవ్ అవుతాయి అన్నమాట. ఇది కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయిందనుకోండి, ఈ జాయింట్ బ్రేక్ అయితే రిగిఫై మోడల్ సరిగా పనిచేయదు. కాబట్టి ఇది కనెక్టెడే. కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసి మూవ్ చేయొచ్చు. దీన్ని ఇట్లా తలగాయ కింద ఇక్కడ అంటే ఎక్కడి నుంచి తల రొటేట్ అవుతుందో అక్కడ పెట్టచ్చు అన్నమాట. దీన్ని కొంచెం స్ట్రైట్‌గా ఇట్లా పెడదాం. కొంచెం బయటికి వచ్చేటట్లు పెడదాం. ఇది బాగానే ఉంది. ఇవి ఉన్నాయి చూడండి. ఈ చెస్ట్ సంబంధించిన బోన్స్ బయటకు వచ్చాయి. నేను టెంపరరీగా ఈ ఇన్‌ఫ్రంట్ అనేది ఆఫ్ చేస్తాను. చూస్తే ఈ 2 బయటకున్నాయి. కాబట్టి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని జీవై అంటే లోపల పోతుంది. బాగుంది. మళ్ళీ ఇన్‌ఫ్రంట్ ఆన్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తున్నాయి. బాగానే ఉంది. ఇప్పుడు టాప్ వ్యూలో పోయి చూస్తే మనకేమో అర్థం కాదు. సైడ్ వ్యూలో బాగానే ఉన్నాయి. ఫ్రంట్ వ్యూలో ఇది కూడా యాక్చువల్లీ సెంటర్‌కి పెడితే బెటర్. కాబట్టి జీవై అని కొంచెం అట్లా ఇట్లా పెడదాం. ఈ శరీరానికి సెంటర్‌గా పెడితే అప్పుడు మొత్తం భాగానికి సమానంగా అది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. బాగుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కింద పాయింట్ ఉంది కదా! అది ఈ కింద వచ్చేట్లు చేయాలన్నమాట. దానికి మనం ఏం చేద్దాం? 3 బోన్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 బోన్స్ తర్వాత ఈ 2 ఈ కాళ్ళకు సంబంధించిన వాటి హెడ్‌లు ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని జెడ్ అని జెడ్‌లో కిందికి మూవ్ చేస్తాను. ఇలా కింద పెడతాను. ఇక్కడ ఉంటుందన్నమాట ఈ కాళ్ళ జాయింట్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు దీన్ని బొడ్డు దగ్గర తీసుకురావచ్చు. కాబట్టి జెడ్ అని బొడ్డు ఎక్కడుంది? జీ అని ఇటు పక్క బొడ్డు పైన ఉంది కదా! అంత దూరం వద్దు. జెడ్ అని ఇక పెడదాం. ఇది బాగానే ఉంది. జీ బొడ్డు వరకు పెట్టచ్చా? బొడ్డు వరకు పెడదాం. జెడ్ అని ఇక్కడ వరకు పెడదాం. దీన్ని కొంచెం జెడ్ అని కిందికి తీసుకొస్తాం. సైడ్ వ్యూలో చూస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ని కొంచెం పైకి ఇట్లా పెట్టచ్చు. చూడండి, నేను ఒకవైపు ఎడిట్ చేస్తూ ఉంటే మిగతా వైపు ఎడిట్ అవుతాయి. కానీ సెంటర్ మాత్రం ఒకటే ఉండేది. కాబట్టి దానికి అదేమి అప్లై కాదు. సరే, ఇప్పుడు ఈ పాయింట్ని ఇది సెంటర్కి ఉంది, బాగానే కరెక్ట్ ఉంది. ఈ పాయింట్ జీ అని ఇట్లా మోకాలు కరెక్ట్గా పెడదాం. తర్వాత
ఇవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని జీఎక్స్ అంట, సారీ జీఎక్స్ అంట, ఎక్స్లో ఇట్లా మూవ్ చేస్తాం. ఓకే, మనం సైడ్ నుంచి చూస్తే సరిగా లేదు. దీన్ని కొంచెం జీ అని ఇట్లా మూవ్ చేయొచ్చు, ఇక పెట్టచ్చు కదా. ఈ పాయింట్ ఈ ఈ బోన్ దగ్గర పెట్టచ్చు. ఇది వేళ్ళ కొనాలో, ఇది వేళ్ళ బయట, బాగానే ఉంది. టాప్ వ్యూలో చూస్తే ఇది కాలుకు సరిగా లేదు కదా. జీ అని ఇక్కడ ఇక్కడ సెంటర్ పెడదాం. దీన్ని జీఎక్స్ ఉందాం, ఇక్కడ పెడదాం. బాగానే ఉంది. దీన్ని కాస్త జీఎక్స్ అని లోపల ముంచేద్దాం, సరిపోయింది. ఇదేం తెలుసా, ఈ బోను ఈ వెనకలు ఉండాలి కరెక్ట్గా. మన పాదం చూసారా, జీవై, ఈ పాదం ఈ కొనాలో ఉండాలి. ఇది రిగిఫైకు కాళ్ళు సరిగ్గా పనిచేయడానికి ఇదొక ఇదన్నమాట, ఇక్కడ ఉండాలి. తర్వాత ఫ్రంట్ వ్యూలో చూస్తే ఈ కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో అంత పెద్దగా ఉండాలి, ఇట్లా. ఇది యాక్చువల్లీ టాప్ వ్యూలో పోయి కాస్త ఇట్లా ఇట్లా రొటేట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ కాళ్ళకు ప్యారలల్గా దీని వెనకల ఆ కాళ్ళు ఎంత సైజు ఉంటే అంత సైజు పెట్టాం. జీ షిఫ్ట్ జెడ్ అని ఇలా ఇట్లా మూవ్ చేయొచ్చు, కరెక్ట్ కాళ్ళ కింద వచ్చే ఇట్లా చేయొచ్చు. ఇక్కడ చూడండి, జెడ్ హెడ్ టైల్ అన్నిటికీ జెడ్ వాల్యూ 0 ఉంది కాబట్టి నో ప్రాబ్లం, కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో వెళ్తే ఇది ఈ పాయింట్ని షిఫ్ట్ ఏం చేశాను నేను, షిఫ్ట్ జెడ్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని జీ అని షిఫ్ట్ జెడ్ అనాలి. అంటే జెడ్లో మూవ్ కాదన్నమాట, ఇక్కడ ఈ కాల్ అంత సైజు కాలుకి ప్యారల్గా పెట్టాను నేను. కాస్త బయటికి అలా పెట్టా. ఓకే, ఇప్పుడు మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఒక మెటా రిగ్ అనేది ఒకటి సెట్ చేసాం ఈ క్యారెక్టర్కు. దీన్ని అప్లై చేస్తే పనిచేస్తుంది, కానీ దీనిలో మనకు కావాల్సినన్ని ఇవి లేవు, ఏమంటారు, ఎక్కువ కంట్రోల్ బోన్స్ లేవు అన్నమాట, కొన్ని ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఒక రిగ్ను సృష్టించమని చెప్పడానికి రిగిఫైని ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లోంచి ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్తాను. వెళ్ళి ఈ డాటాలో కింద రిగిఫై ఉంది చూడండి, ఇందులో జనరేట్ రిగ్ అని ఉంది. ఇది నొక్కితే చూడండి, ఒక రిగ్ జనరేట్ అయింది. ఇక్కడ రిగ్ లేయర్స్ అనే ఒక ప్యానల్ కూడా వచ్చింది. సో ఇది ఒక కాంప్లికేటెడ్ రిగ్ ఒకటి తయారైంది. రకరకాల ఇవన్నీ కూడా ఏమి బోన్స్ ఉన్నాయి, ఈ బోన్స్కు షేప్స్ ఉన్నాయి. ఈ షేప్స్ బోన్ డిఫాల్ట్గా ఇట్లా ఒక సాలిడ్ లాగా కనిపిస్తుంది కదా, అట్లా కాకుండా దీన్ని ఇట్లా షేప్స్ కూడా అప్లై చేయొచ్చు. అది మనం చూద్దాం ఎలాగని. ఇప్పుడు ఇందులో చాలా బోన్స్ ఉన్నాయి, ఇన్ని బోన్స్ మనకు అవసరం లే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇది ట్రాన్స్పరెన్సీ, నేను దీనిలో సాలిడ్ మోడ్లోకి వెళ్ళి ఈ ట్రాన్స్పరెన్సీ ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మధ్యలో చాలా రిగులు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను మూవ్ చేస్తే బాడీ ముందు మనము రిగ్గును బాడీకి పేరెంట్ చేయాలి. చేసే ముందు మనము మెటా రిగ్ క్రియేట్ చేస్తాం కదా, దీన్ని హైడ్ చేసేస్తాం, కనిపించకుండా చేస్తాం. కొత్త జనరేట్ అయిన రిగ్ ఇక్కడ ఉంది. ఇది ఈ బాడీ కరెక్ట్గా సెట్ అయింది.
మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఈ మెష్ బాడీ మెష్ పట్టుకొని, తర్వాత షిఫ్ట్ పట్టుకొని, ఈ కొత్తగా క్రియేట్ అయిన ఈ రిగ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పి పేరెంట్ నొక్కుతాం. నొక్కితే ఇందులో ఆర్మేచర్ డిఫామ్లో విత్ ఆటోమేటిక్ వెయిట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అది నొక్కుతాం. నొక్కితే ఇప్పుడు ఈ బాడీకి ఈ రిగ్ పేరెంట్ అయిపోయింది. చూడండి, ఇంతకుముందు ఉన్న బాడీ మెష్ ఇక్కడ లేదు, మాయమైపోయింది. అది రిగ్గులో వెళ్ళిపోయింది అన్నమాట. చూడండి, ఇక్కడ ఇక్కడ రిగ్గులో ఉంది హెచ్జి బాడీ అనేది. సో ఇప్పుడు ఈ రిగ్గును మనము మ్యానిపులేట్ చేస్తే బాడీ కూడా ఇదవుతుందన్నమాట. ఇప్పుడు చూడాలంటే ఈ రిగ్గును సెలెక్ట్ చేసుకొని దీనిలో పోజ్ మోడ్ అనే దానికి పోయి ఇట్లా ఇక్కడ ఒక చూడండి ఇది ఉంది, దీన్ని పట్టుకొని మూవ్ చేస్తే చూడండి చెయ్యి మూవ్ అవుతుంది. అట్లే ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇట్లా రొటేట్ చేస్తే రొటేట్ అవుతాం. సో ఈ ఈ మొత్తము ఈ రిగ్ ఈ స్కెలిటన్ ఈ బాడీకి అప్లై అయిందన్నమాట. ఇప్పుడు ఈ రిగ్గులో చాలా బోన్స్ ఉన్నాయి, రకరకాల బోన్స్ ఉన్నాయి, రకరకాల షేప్స్. చూడండి, రౌండ్ లాగా ఉంది, ఇట్లా యారో మార్కుల్లా ఉన్నాయి, ఇట్లా బెండ్ అయినటువంటి ఒక ఎలిప్స్ లాంటిది ఉంది. ఇంకా నేను ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ చేస్తాను, ఆన్ చేస్తాను. చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి కొన్ని. చూడండి, ఏదో గేర్ లాంటి ఇవి ఉన్నాయి. ఇక్కడ కాళ్ళ కూడా అంతే గేర్ లాంటివి ఉన్నాయి. వీటన్నిటి ఉపయోగం ఉంది. చూడండి, రకరకాల ఇట్లా స్పియర్లా షేప్ ఉన్న ఇవన్నీ ఉన్నాయి. ఈ స్పియర్ షేప్ ఉన్నవి వాటిని ఏమంటారంటే ఇక్కడ ట్వీక్స్ అంటారు. ఇక్కడ కనిపిస్తాను ట్వీక్స్ అని. ఈ ట్వీక్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఒక ట్వీక్ని పట్టుకొని జీ అంటే చూడండి బాడీ చాలా అబ్నార్మల్గా డిఫామ్ అవుతుంది. ఎస్కేప్ కొట్టాను అంటే ఏమిటి అది, ఆ ట్వీక్ వచ్చేసి ఏదైనా కార్టూన్ యానిమేషన్ లాంటివి చేసేటప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. రియలిస్టిక్ క్యారెక్టర్కు అదంతా ఉపయోగపడదు. కాబట్టి మనం వాటిని ఆఫ్ చేసేయచ్చు. ఇక్కడ రిగ్ లేయర్స్ అని ఉన్నాయి, ఇక్కడ రకరకాల లేయర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ వెళ్ళి ఈ పైన ఉన్నవి హ్యాండ్ ట్వీక్స్, ఈ కింద ఉన్నవి లెగ్ ట్వీక్స్ అన్నమాట. ఇది వచ్చేసి లెఫ్ట్కు, ఇది రైట్కు. మనం ఏం చేద్దాము, ఈ ట్వీక్ అనేది నొక్కేస్తాం. నొక్కితే చూడండి ఇక్కడ ఆఫ్ అయిపోయాయి. ఇక్కడ అయ్యో, నా మౌస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే, 2 చేతుల ట్వీక్ ఆఫ్ చేశాను, అలాగే కాళ్ళ ట్వీక్స్ కూడా ఆఫ్ చేశాను. చూడండి, ఆ చిన్న చిన్న బాల్స్ లాంటివి పోయాయి. ఇది బాడీ ట్వీక్, ఇక బాడీ ట్వీక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఆఫ్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు. మనకేమంటే ఎక్కువ బోన్స్ కనిపించకుండా సింపుల్గా ఉంటే మనం యానిమేట్ చేయడం ఈజీ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ ట్వీక్లు అనేవన్నీ పోయాయి. ఇది వచ్చేసి ఈ సెంటర్లో ఉన్న బాక్స్ చూడండి, ఇది ఈ ఓవరాల్గా ఈ సెంటర్ పార్ట్ని యానిమేట్ చేస్తుంది. దాన్ని మూవ్ చేస్తున్నమాట. చూడండి, మూవ్ అవుతాం. మూవ్ చేస్తూ ఉంటే చేతులు కాళ్ళు స్ట్రెచ్ అవుతున్నాయి కదా. అది ఎందుకంటే ఈ హ్యాండ్ పట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్ ఇది పట్టుకుంటే ఇక్కడ ఐకే స్ట్రెచ్ అని ఉంది, ఐకే స్ట్రెచ్ 1 ఉంది. దాన్ని 0 చేసామనుకోండి, చేస్తే ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే అది స్ట్రెచ్ కాదు. అదే ఐకే స్ట్రెచ్ 1 ఉందనుకోండి, 1 ఉంటే మనం ఇట్లా దీన్ని మూవ్ చేస్తే చెయ్యి స్ట్రెచ్ అవుతుంది పొడవుగా. కార్టూన్ యానిమేషన్లో వస్తుంది చూడండి, అలాగా. అట్లాంటి యానిమేషన్ చేయాలన్నప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు. ఎంత కావస్తే అంత, మధ్యలో పెడితే సగమే. సో 0 పెడతా, 0 పెడితే ఇప్పుడు న్యాచురల్. సో ఇక్కడ 1 దీన్ని 0 చేస్తాను. సో ఇది కూడా 0 అయింది. ఓకే, ఇప్పుడు అట్లే కాళ్ళకు కూడా ఒక కాళ్ళను యానిమేట్ చేయగలిగే బోన్ ఒకటి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఐకే 0 చేస్తే ఇటువైపు కూడా ఐకే స్ట్రెచ్ 1. ఓకే, రెండిటికి చేశాను, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని మనం మూవ్ చేస్తే కాలు స్ట్రెచ్ కాదు, చూసారా. ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని ఇటు పైకి మూవ్ చేస్తే మొత్తం బాడీ పైకి మూవ్ అవుతుంది, కానీ కాళ్ళు చేతులు స్ట్రెచ్ కావు. సో ఈ కాళ్ళు చేతులకు సంబంధించిన ఈ ఐకే స్ట్రెచ్ అనే వాల్యూ 0 చేసాం అన్నమాట. అదొకటి. తర్వాత
ఇది సెంటర్ భాగాన్ని మూవ్ చేస్తుంది. ఈ ఈ ఇలా బెండ్ అయిన ఇది చూడండి. ఇది మన చెస్ట్‌ను రొటేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇట్లా చూస్తే ఇక్కడ ఇంకో సెట్ ఆఫ్ ఇవి కనిపిస్తుంది. అవేమంటే ఇక్కడ ఐకే ఇది ఐకే మనం ఇన్వర్స్ కైనమాటిక్స్ చూసాం. ఐకే యూజ్ చేయకుండా పూర్తి ఫార్వర్డ్ కైనమాటిక్స్ చేయొచ్చనమాట. అది ఐకే, ఎఫ్‌కే ఇది ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక బోన్ సెలెక్ట్ చేశాను ఇట్లా. సెలెక్ట్ చేసి ఐకే, ఎఫ్‌కే అని చూసారా? ఇది దీన్ని ఫుల్ 1 చేసామనుకోండి ఇక్కడ. ఇక్కడ ఐకే, ఎఫ్‌కే 1 చేస్తే ఎఫ్‌కే పనిచేస్తుంది. ఫార్వర్డ్ కైనమాటిక్స్. 0 ఉంటే ఐకే పనిచేస్తుందన్నమాట. అట్లా. ఐకే, ఎఫ్‌కే అన్నాను కదా! ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పార్ట్ 0 కాబట్టి 0 ఉంటే ఐకే పనిచేస్తుంది. 1 ఉంటే ఎఫ్‌కే పనిచేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని 1 చేశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని మూవ్ చేసినా ఏం పని చేయదు. అప్పుడు మనం వీటిని పట్టుకొని రొటేట్ అని ఇట్లా రొటేట్ చేసి చేయాలి. ఇక్కడ నేను ఇది ఆన్‌లో పెట్టాను కాబట్టి అటువైపు రొటేట్ అవుతుంది. ఓకే. సో నేను ఏం చేస్తాను దీన్ని మళ్ళా ఐకే, ఎఫ్‌కేని 0 చేస్తా. చేస్తే ఈ బోన్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం అనిమేట్ చేసేటప్పుడు దీన్ని ఆఫ్ చేయాలి. లేదంటే 2 ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లా మనం పోజ్ సెట్ చేయొచ్చు. సెట్ చేసి కీ ఫ్రేమ్స్ సృష్టించి మనం ఇంతకుముందు చూసాం మనం ఎట్లా యానిమేషన్ చేస్తామని. సో ఇలాగా మనము దీన్ని ఈ రిగ్ ద్వారా ఈ బాడీని మనము మ్యానిపులేట్ చేసి యానిమేషన్ సృష్టించవచ్చు అనమాట. ఇప్పుడు నేను అన్ని బోన్స్ని ఏ అని ప్రెస్ చేసి అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాను. పోజ్లో వెళ్ళి క్లియర్ ట్రాన్స్ఫార్మ్లో ఆల్ అంటే అన్నీ వెళ్ళిపోయి మళ్ళా ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. నేను ఈ ఫైల్ను కంట్రోల్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఎక్కడ చేస్తాను? నా డెస్క్టాప్ పైన యూట్యూబ్ లెసన్స్లో బ్లెండర్ యానిమేషన్లో రిగిఫైలో ఇక్కడ క్యారెక్టర్ అందాం. అయితే వీడి పేరు పెడదాం జేమ్స్. క్యారెక్టర్ అందాం. క్యారెక్టర్ .blend సేవ్ చేశాను. ఇప్పుడు మనము ఈ రిగ్ను ఈ శరీరపు మెష్కు మనము కనెక్ట్ చేసాం, పేరెంట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా మనం మూవ్ చేస్తే బాడీ ఎట్లా మూవ్ అవుతుంది. కాకపోతే చూడండి కళ్ళు మాత్రం వేరే ఉన్నాయి. ఎందుకంటే కళ్ళు వేరే ఆబ్జెక్ట్. ఇక్కడ హెచ్జి ఐస్ ఉన్నాయి. మనం దాన్ని కనెక్ట్ చేయలే. దాన్ని చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ రిగ్లో ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి డీసెలెక్ట్ చేసి అన్నిటిని కళ్ళను సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేశాక షిఫ్ట్ పట్టుకొని ఈ రిగ్ మన రిగిఫైలో తయారైన రిగ్ను సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు 2 సెలెక్ట్ అయ్యాయి. సెలెక్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మోడ్లో వెళ్ళి పోజ్ మోడ్లో వెళ్ళాలి. పోజ్ మోడ్లో వెళ్ళి మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈ పైన ఈ తలకు ఈ కళ్ళను మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. కాబట్టి తలను క్లిక్ చేయాలి. చేస్తే ఆ తల బోన్ ఒకటి సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి హెడ్ అని కూడా రిగ్ హెడ్ అని పేర్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ అయినప్పుడు కంట్రోల్ P అంటే పేరెంట్ సెట్ పేరెంట్ 2 ఉంది. ఇక్కడ ఇందులో బోన్ అనేది సెలెక్ట్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఈ కళ్ళు ఈ బోన్కి అటాచ్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి మళ్ళా ఈ రిగ్ ఒకటే సెలెక్ట్ చేసుకొని పోజ్ మోడ్లో వెళ్ళి ఈ తల దీన్ని పట్టుకొని రొటేట్ చేస్తే కళ్ళు కూడా దాంతోపాటు రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు కళ్ళు ఈ బాడీ 2 ఈ రిగ్గుకు కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో ఈ రిగ్గును మనం అనిమేట్ చేస్తే ఈ బాడీ మొత్తం కళ్ళతో పాటు యానిమేట్ అవుతుంది. కాబట్టి మనం తయారు చేసినటువంటి ఈ మోడల్ ఏదైతే ఉందో రిగ్గింగ్ చేసినటువంటి మోడల్, దీన్ని ఉపయోగించి రాబోయే వీడియోలో మనము కొన్ని హ్యూమన్ను అనిమేట్ చేసే చిన్న విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. అది ఏదైనా క్యారెక్టర్ అనిమేషన్, ఏదన్నా ఒక చిన్న స్కిడ్ కానీ యానిమేషన్ మూవీ కానీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి
వచ్చే వీడియోలో మళ్ళా మనం కలుద్దాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.